మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం కుంటాల మండల కేంద్రంలోని పాత వెంకూర్ చెరువు దగ్గర, అలుగు దగ్గర ఉన్నాము. మరి ఈ చెరువు దాదాపు 17 సంవత్సరాల కింద నిర్మించినటువంటి చెరువు. నిర్మించిన కొన్ని కోట్లాది డబ్బులతో నిర్మించిన చెరువు. నిర్మించినటువంటి ఒక సంవత్సరంకే ఇక్కడ అలుగు వద్ద పెద్ద బుంగబడి ఇది కొట్టుకుపోవడం జరిగింది. మరి దాదాపు 1000 ఎకరాల వైశాల్యం ఉన్నటువంటి ఈ చెరువు రైతులకు సాగునీరు అందించేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక చుక్క నీరు లేదు. భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోయి ఎడారిని తలపిస్తుంది. అలాగే మత్స్యకారులకు కూడా ఉపాధి లేకుండా అయింది. ఇక్కడ నుంచి ఆ ఇసుక మేటలు తీసుకెళ్లి చేన్లలో పెట్టడం వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది. వెంకూరు చెరువుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల భూములు ఉన్నటువంటి రైతులు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు చెప్పేది ఏమిటంటే, ఈ చెరువు అలుగు ఏదైతే ఉందో అది కొట్టుకుపోవడం వల్ల మరి తాము తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మరి ఎన్ని ఫీట్ల లోతు వేసినా కూడా బోర్లు పడనటువంటి పరిస్థితి. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడడం లేని చెప్పి రైతులు వాపోతున్నారు. ఇక్కడ మనతో కుంటాల గ్రామానికి చెందినటువంటి రైతు శ్రీనివాస్ ఉన్నారు. మరి ఆయన ఎన్ని బోర్లు వేశారు, ఎంత ఖర్చు చేశారు, మరి దానికి ఫలితము ఎలా ఉందన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను తిరుగోల భూములు, మాది ఒక 5 ఎకరాలు ఉన్నది. తిరుగోల భూములు కౌలుకు తీసుకొని నేను చేస్తాను. చేసిన తర్వాత అన్నది ఒక 5 బోర్లు వేసిన, మళ్ళీ 10 వేసిన, మొత్తానికి 40 పొక్కలు వేసినా నీళ్ళన్నవి మొత్తం అడుగు అంటిపోయినాయి. నీళ్ళన్నవి రాకొచ్చినాయి. చెరువు కట్టేస్తే దానికి మాకు నీళ్ళు బోల్రకు పడతాయి. ముందు అంతకన్నా ముందు అన్నది చెరువు కట్టేసినప్పుడు 30 ఫీట్లల్లో మాకు నీళ్ళు వెళ్తుండే. ఇప్పుడు అన్నది 200 ఫీట్లు కొట్టినా నీళ్ళు వెళ్ళకొచ్చాయి చెరువు అయిపోయిన నుంచి. దాన్ని ఎవరన్నా కానీ మాకు దాన్ని సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాము. 40 బోర్లు వేసినా కూడా ఒక చుక్క నీరు లేదని చెప్పి రైతు శ్రీనివాస్ చెప్తున్నారు. మరి ఈ బోర్లు వేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? కనీసం ఒక్కసారైనా మరి నీళ్లు పడ్డాయా? మరి ఏ విధంగా మీరు పంట పండిస్తున్నారు? ఈ ఆట 50,000 60,000 ఇట్లా ఖర్చు పెట్టుకుంటూనే పోయినాం. దాదాపు ఇప్పుడు 8 లక్షల దాకా బోర్లకే ఖర్చు పెట్టినాము. బోర్రు వేసినాం కానీ దానికి అసలుకే నీళ్ళు వెళ్తలేవు. మళ్ళా ఎవరేం పట్టించుకోకచ్చిందా, తెగిపోయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు తెగిపోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేకి కూడా కంప్లైంట్ చేసి ఉంటే 10 ఏళ్ళు అయింది. కానీ ఇవరకు దాన్ని మేము చేసి కూడా 10 ఏళ్ళు అవుతున్నాయి. కానీ దాన్ని పట్టించుకునేటోళ్ళు లేదు. మరి ఎందుకోసం పట్టించుకోకచ్చిండు, ఏమిటి కోసం పట్టించుకోకచ్చిండు అన్నది మాకు తెలియకొచ్చింది. మాకైతే ఇక్కడ నీళ్ళు లేని పంట వండట్లేదు. 200 ఫీట్లు వేసినా కానీ నీళ్ళు పడతలేవు. ముందు 30 ఫీట్లకే నీళ్ళు వస్తుండే. మరి ఎందుకోసం రాకొచ్చినాయి, మరి అధికారులు మరి ఎందుకోసం పట్టించుకోకొచ్చిండు, ఏం కథ అన్నది కూడా మాకు తెలుస్తలేదు. ఇప్పుడు ఎంతో చేస్తున్నాం, చేస్తున్నా కానీ దానికి ఫలితం లేదు. కానీ ఆ బోర్డర్ అన్న అసలుకే పడతలేవు. కానీ ఎందుకు పట్టించుకోకొచ్చిండు, ఏమిటి కోసం పట్టకొచ్చిండు? మీ పార్టీలు మాకు పార్టీలతో మాకు సంబంధం లేదు కదా. మాకు నువ్వు కావాల్సింది మాకు రైతు పంట పండించుకునేది కావాలి కదా. మీ పార్టీలు చేయటి మమ్మల్ని తులకన చూస్తున్నారు కదా. ఎందుకోసం చూస్తున్నారు? మరి ఎందుకోసం గవర్నమెంట్ పట్టించుకోకొచ్చింది? పోవడం మన దీనికి మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇదన్నా చేస్తుందా చేయదా? ఇది కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి ఇది కూడా పోతుందా? మాకు తెలియకొచ్చింది. మనతో పాటు మరో రైతు మహారాజ్ గారి గజరాం గారు ఉన్నారు. వారు కూడా చాలా బోర్లు వేసామని చెప్తున్నారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి ఎంతవరకు బోర్లు వేశారు, మరి ఎంతవరకు అయినా ఏమైనా నీళ్లు పడ్డాయా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు వారి మాటలు తెలుసుకుందాం. 5 వేసినాం, 5 బోర్లు పడలేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేసినాం ఒకటి సన్నం పోస్తున్నది. ముందు మంచిగా పోసింది కానీ ఇప్పుడు నీళ్లు బాగా తగ్గిపోయినాయి. పోస్తాను లేదు, మస్తు నష్టమైనము. ఇప్పుడు 5 బోర్లు వేసినామని చెప్పి చెప్తున్నారు కదా. 5 బోర్లకి ఎంత ఖర్చు అయింది? 2 లక్షలన్నర 2 లక్షలన్నర ఖర్చు అయింది. ఏమన్నా పడ్డాయమ్మా? పల్లె నెక్స్ట్ ఇప్పుడు ఒకటి సన్నం పోస్తున్న ఐసుగా బాగా తక్కువ అయింది. ఇక పోస్తాను లేదు, ఇప్పుడు నీళ్ళు లేక పంట సుగా వెళ్తా లేదు. ఎవరైనా లాస్ ఉన్నాం. ఎవరైనా నీళ్ళు తీసుకుంటున్నారా? మరి పంట పక్కోళ్ళవి తీసుకుంటున్నాం, పక్కోళ్ళవి. ఇది ఇక్కడి పాత వెంకూరు చెరువు పరిస్థితి, చెరువు ఆయకట్టు రైతుల పరిస్థితి. మరి ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడడం లేదు. మరి ఆ నీళ్లు లేక పంటలు పండడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి. చుట్టుపక్కల రైతుల నీళ్లు తీసుకొని పంటలు పండిస్తున్నాము. మరి చాలా వరకు కొన్ని లక్షల్లో లాస్ అయ్యాము, నష్టపోయామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పాత వెంకూరు చెరువును పునరుద్ధరించాలని, ఆ ఆనకట్ట అలుగు పునర్నిర్మించాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో సుమన్ టీవీ.